వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే కపిల్ చిట్స్లో మనకి ఏంటంటే వెంటనే చిట్ లిఫ్ట్ చేసుకోవచ్చా అన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకి ఏంటంటే కపిల్ చిట్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండ్ రిజిస్టర్ చిట్ ఫండ్. అండ్ మనకి ఏంటంటే ఓన్లీ చిట్ ఫండ్ రంగంలో కాకుండా ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ కలిగినటువంటి కపిల్ గ్రూప్ అండి. సో మనకు కస్టమర్ల సౌకర్యార్థం లాస్ట్ 4 years నుంచి మనకు ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్లో ఎవ్రీ మంత్ మనం 1 lakh నుంచి 1 crore వరకు కూడా చిట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మనకి ఏంటంటే కపిల్ యాప్ ద్వారా మనకి ఏంటంటే ట్రాన్సాక్షన్స్, యూపీఐ పేమెంట్స్ అండ్ ఏంటంటే ఆన్లైన్లో మనకి ఏంటంటే యాక్షన్ పడడం, ఇవన్నీ కూడా మనకు అందులో పొందుపరచడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనకి ఏంటంటే కపిల్ చిట్స్లో చిట్స్ అనేది వెంటనే లిఫ్ట్ చేసుకోవచ్చా అన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటే, సో చాలామంది మనకి ఏంటంటే డెబిట్స్ ఉన్న వాళ్ళు ఈ మధ్యలో మనం చాలామంది చూడొస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితిలో. సో అక్కడ క్రెడిట్ కార్డ్స్ అయితేనేమి అండ్ బయట ఇంట్రెస్ట్ 2 రూపీస్ 3 రూపీస్ తెచ్చుకున్న వాళ్ళకి ఏంటంటే మనకు వెంటనే కావాలని ఆశిస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. సో మనం వెంటనే తీసుకోవచ్చన్న కోణంలో మనకి చిట్స్ ఏంటంటే ఏ చిట్స్ అయినా సరే 25 months, 30 months, 40 months, 50 months అనేది టర్మ్స్ అని ఉన్నాయండి. సో మనకు దాంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే వెంటనే చిట్ కావాలి అనుకుంటే ఈ ఆప్షన్స్ అనేది మనం గ్రహించవచ్చండి. అందులో మేజర్గా ఒకటి వేకెంట్ చిట్ ఆప్షన్ అండి. అంటే కొంతమంది ఇప్పుడు మనకు 25 months, 30 months, 40 months, 25 months వచ్చేసి మనకు 5 months దాకా ఈ స్పిన్నింగ్ సిస్టమ్, అంటే ఈ 25 నెలలు అంటే 25 మంది ఉంటారు, 30 నెలలు అంటే 30 మంది ఉంటారు. ఈ స్టార్టింగ్లో మనకి ఏంటంటే సేవింగ్ కస్టమర్ల కోసం మనకి ఏంటంటే డ్రా అనేది తీసుకోవడం జరిగిందండి. ఈ డ్రాలో మనకి ఏంటంటే షార్ట్ టర్మ్ తీసుకున్న వాళ్ళకి తొందరగా ఓపెన్ యాక్షన్ జరుగుతుంది. ఈ 5 months కూడా స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. సో సెకండ్ మంత్ కంపెనీ చిట్ ఉంటుంది. సో ఈ రెండింటిని బ్రేక్ చేయాలంటే వేకెంట్ చిట్ అండి. వేకెంట్ చిట్ వల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్లో ఎవరికైనా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, స్టార్టింగ్లో తీసుకోవాలనే కోరిక ఉంటుంది కాబట్టి సో స్టార్టింగ్ ఒకటి పోతుంది వేకెంట్ చిట్ వల్ల, సెకండ్ మంత్ కంపెనీకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ వెయిటింగ్ పీరియడ్ పోతుంది, థర్డ్ ఫోర్త్ ఆటోమేటిక్గా ఏంటంటే డ్రాలో ఉంటాయి యాక్చువల్ చిట్స్ కాబట్టి. సో ఆ డ్రా సిస్టమ్ మొత్తం వెళ్ళిపోతుంది ఈ వేకెంట్ చిట్ ఆప్షన్ వల్ల షార్ట్ టర్మ్లో. సో తర్వాత వెంటనే మనకు యాక్షన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. 1-2 months, ఒక 3 months వెయిట్ చేయగలిగితే ఈజీగా మీరు ఏంటంటే చిట్ని లిఫ్ట్ చేసుకునే ఆప్షన్ అనేది మీకు రావడం జరుగుతుందండి. సో అదేవిధంగా 50 months చిట్కి వెళ్ళినా కూడా మీకు ఏంటంటే ఒక మ్యాక్సిమం 6-7 months తర్వాత మనకి ఏంటంటే ఓపెన్కి దగ్గరికి అవుతుంది. సో 6-7 months వల్ల కాంపిటీషన్ పోతుంది, ఈ సెకండ్ మంత్ ఆప్షన్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి సో ఈ 50 months చిట్లో కూడా వేకెంట్ ఆప్షన్ అనేది మనకు బెటర్గా ఉంటుంది, అంటే తొందరగా వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉంటుంది. ఎక్కువ లాంగ్ పీరియడ్ వెయిట్ చేయకుండా మనం కొద్దిగా బల్క్ అమౌంట్ ఒకటేసారి పేమెంట్ చేసి మనం రెడీ అవుతుందంటే హెవీ కాంపిటీషన్ దాటిపోతాం, సెకండ్ మంత్ దాటిపోతాం కాబట్టి ఇది వేకెంట్ చిట్ అనేది ఒక ఆప్షన్ అవుతుంది మనం వెంటనే తీసుకునే వాటికి. సో అదేవిధంగా షార్ట్ టర్మ్ ఎంపిక. సో మనకి ఏంటంటే 25 months ఉంటున్నాయి, 30 months ఉంటున్నాయి అండ్ 40-50 ఉంటున్నాయి కాబట్టి ఈ 40-50లో మనకి 8 months దాకా మనకు వేకెంట్ ఆఫ్టర్ తర్వాతనే ఓపెన్ అవుతాయి. ఈ షార్ట్ టర్మ్లో ఏంటంటే మనకు 5 months, మ్యాక్సిమం 5 monthsలో ఓపెన్ దగ్గరికి వస్తాయి, తక్కువ మంది ఉంటారు కాబట్టి మనకు ఓపెన్ యాక్షన్ తొందరగా జరుగుతుంది కాబట్టి మనం తొందరగా కావాలనుకున్న వాళ్ళు ఈ షార్ట్ టర్మ్ ఆప్షన్ అనేది ఎంచుకోవడం బెటర్. కాకపోతే షార్ట్కి ఏంటంటే షార్ట్ టర్మ్లో మనకి ఈఎంఐ అనేది ఎక్కువ వస్తుంది, సో లాంగ్లో మనకి ఈఎంఐ అనేది తక్కువ వస్తుంది, అది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి సో తొందరగా కావాలనుకున్న వాళ్ళకు ఇదొక ఆప్షన్ కూడా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే డిపెండ్ ఆన్ లక్. సో ఏది వద్దు అంటే లాంగ్ అమౌంట్ మళ్ళీ బల్క్ అమౌంట్ ఒకటేసారి కట్టాలంటే కూడా ఇబ్బంది అనుకున్న వాళ్ళకి ఏంటంటే డిపెండ్ ఆన్ లక్ అండి. బట్ మనం ఈ డిపెండ్ ఆన్ లక్ అనేది మనం 50 మంది కంటే ఎక్కువ ఉండరు. సో షార్ట్లో ఏదైనా చెప్పలేమండి, ఎవరికైనా అవసరం కొద్దీ మనం వేస్తే మనం వేల కొద్దీ మనం టికెట్స్ అందులో వేయట్లేదు, వేసేటివి తక్కువ టికెట్స్ 50 members. సో దానికి థర్డ్ ఫోర్త్ విషయంకి వచ్చేసరికి అది షార్ట్ అవుట్ అవుతుంది. ఒక 5-6 నెలలకు వచ్చేసినాక 10-15 మంది అవుతారు. సో పెద్ద పీరియడ్ ఏం కాదు, ఒక 5 months మనం ఎంతో స్ట్రగుల్స్ పొంది ఉంటాం మనం బిడ్ తీసుకోవడంలో, బయట కడుతూ ఉంటాం ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్లే పోతుంటే అసలు అక్కడే ఉంటుంది. సో అక్కడ కొద్దిగా ఓపిక బట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయగలిగితే 100% మీకు ఏంటంటే లక్ అనేది వరిస్తుందండి. కంపల్సరీ మీకు మధ్యలో ఆప్షన్స్ కూడా వస్తాయి. మీరు 5-6 monthsలో ఈజీగా తీసుకునే ఆప్షన్స్ ఉంటాయి. కంపల్సరీ ఎవ్రీ మంత్ ఒకరు వెళ్ళిపోతుంటారు, ఒక సెకండ్ మంత్ తప్పించి మిగతా మంత్ కూడా మొత్తం కూడా కస్టమర్సే కాబట్టి ఒక మంత్ వెళ్ళిపోతుందో అందులో మీరు కంపల్సరీ ఉండొచ్చు. సో లక్ మీద ఆధారపడి ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి ఏంటంటే ఓపెన్ యాక్షన్ తర్వాత కూడా మనకు చిట్టి ఏ రంగంలో తీసుకున్నా నష్టం జరగదండి. అంటే ఫస్ట్లో తీసుకుంటే ఒక 0.7%, మీరు కొద్దిగా ఓపెన్ అయిన తర్వాత తీసుకున్నా కూడా మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో, అంటే మీరు లేట్ చేస్తున్న కొద్దిగా అమౌంట్ బిడ్ ఎక్కువనే వస్తుంది. ఒక 1 year తప్పించి మిగతా ఏ ప్రాంతంలో తీసుకున్నా కూడా మీకు ఏంటంటే నష్టం అనేది జరగదు. సో ఓవరాల్గా మనం ఏంటంటే ఈ టాపిక్ ద్వారా మనకి ఏంటంటే చిట్టిని అనేది తీసుకునే ఆప్షన్స్ అనేది వెంటనే తీసుకునే ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో
స్ట్రగుల్స్ అంటే ఫైనాన్షియల్గా డెబిట్స్లో ఉన్నవారు, స్ట్రగుల్స్ ఉన్నవారు కొద్దిగా వెయిట్ చేయగలిగి, లేదంటే ఫస్ట్‌లో కొద్దిగా వేకెంట్ అమౌంట్ కట్టగలిగితే ఈజీగా తీసుకునే అవకాశం ఉందని నా ఒపీనియన్. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్‌కి డయల్ చేయండి. అదేవిధంగా వాట్సాప్‌లో హాయ్ అని పెట్టి మీ రిక్వైర్మెంట్ పెడితే మీకు పూర్తిగా డీటెయిల్స్ అందిస్తాను. అదేవిధంగా ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నా కూడా మనకేంటంటే చెట్స్ వేసుకునే విధంగా ఆన్‌లైన్ ఉంది కాబట్టి సో మా టీమ్ మీకేంటంటే ఖచ్చితంగా బెస్ట్ సర్వీస్ అందిస్తుంది. సో థ్యాంక్ యూ.